ప్రైజ్ ది లార్డ్. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనం. అది ఆలస్యముగా వచ్చును, దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. షద్రక్, మేషక్, అబేద్నెగోని ముగ్గురు యవనస్తులు ఒకటే అంటారు. మానవులు దేవుని చేయలేరు కనుక మీరు చేసింది ఇది దేవుడు కాదు, మేము దేవుని మాత్రం ఆరాధన చేస్తాం, జీవము గల దేవుడిని ఆరాధన చేస్తాం అంటారు. అయితే అగ్నిగుండాన్ని బాగా వేడి చేయమంటాడు. మరింతగా 7 అంతలు వేడిగా అది మండుతూ ఉంటుంది. అప్పుడు ఈ ముగ్గురిని అందులో పడేయమంటాడు. ఇక వాళ్ళు పడిపోతున్నారు, మాడి మసైపోతారు. వారికి ఇంకా అవకాశమే లేదు. దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. రాజు ఆజ్ఞ తీవ్రంగా ఉంది. అగ్నిగుండం భగభగా మండుతూ ఉంది. ముగ్గురు యవనస్తులు బలమైనటువంటి వాళ్ళు. యోధులు వెళ్ళి వారిని అందులో పడేశారు. ఆ అగ్నికీలలో అగ్ని నాలుగలు బయటికి అంత వేడిగా ఉండబట్టి వీళ్ళని పడేయడానికి వెళ్ళిన వారు కాలిపోయి చనిపోయారు. బయట నుండి వారిని పడేసిన వారే కాలి చనిపోతే లోపల పడిన వారు ఏమైపోవాలి? మాడి మసైపోవాలి కదా. అయితే వాళ్ళు మాడి మసైపోలేదు. తేజోమయుడైన 4వ వ్యక్తి ఎవరో ఒకతను వచ్చి ఆ ముగ్గురు మధ్యలో నడుస్తున్నాడు. హల్లెలూయా. ఈ ముగ్గురు మనుషులు కాలిపోకుండా మూడో వ్యక్తి మధ్యలో నడుస్తున్నాడు. ఆఖరి క్షణంలో అద్భుతం. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. వారు ఒక మాట అంటారు, మేము సేవించుచున్న మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండముల నుండి తప్పించగల సమర్థుడు. మన దేవుడు సమర్థుడు అనండి ఒకసారి. సమర్థుడు, మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు, మిమ్మల్ని బాగు చేయుటకు సమర్థుడు, మిమ్మల్ని స్వస్థపరచుటకు సమర్థుడు, మీ అప్పు బాధల నుండి మిమ్మల్ని విడిపించుటకు సమర్థుడు, మీ కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశీర్వదించుటకు సమర్థుడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలను జీవితంలో ఎప్పుడు జరిగింది అద్భుతం? ఆఖరి నిమిషంలో. మీ జీవితాల్లో కూడా ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేయగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఖరి నిమిషంలో ఇజ్రాయేలును విడిపించడానికి ఇక అవకాశమే లేదు, మార్గమే లేదు, ఉద్యోగం లేదు, ఇక దారి లేదు అంటున్నావు కదా. ఆ రోజు వారికి కూడా దారి లేదు, వారికి కూడా ఒక మార్గం లేదు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21 నుండి 31వ వచనం వరకు వేరే మార్గం లేకుండా ఉంది. వారు ముందుకు పోదామంటే మార్గం లేదు. ప్రియులారా, ఆ సమయంలో వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. దేవుని సన్నిధిలో దేవుడు అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చివేసి వారికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎర్ర సముద్రం ఏంటి? 2 పాయలుగా చీలిపోవడం ఏంటి? దానిలో మార్గం ఏంటి? ఇది సూపర్ న్యాచురల్. నీ దేవుడు నీ కొరకు సూపర్ న్యాచురల్ కార్యాలు చేయగలడు అని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అవకాశం లేని దగ్గర, నీకు అవకాశమే లేని దగ్గర దేవుడు అవకాశాలు ఇస్తాడు. ద్వారాలన్నీ మూయబడ్డాయా? నూతన ద్వారాలు దేవుడు తెరవగలడు. నమ్ముచున్నాను అన్నవారు మీ చేతులు పైకెత్తండి. షల్ మీ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అని చెప్పిన ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేద్దాం. అందరూ కూడా లెట్స్ ఆల్ ప్రేయర్. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలందరినీ దర్శించండి. మా తండ్రి అయ్యా, ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడవు. ఆలస్యమైన ఆశ్చర్యాలు జరిగిస్తావు. ఆఖరి క్షణంలో అద్భుతాలు చేయవాడా, నీకు స్తోత్రమయ్యా. ఆఖరి క్షణంలో అయినా ఆశ్చర్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, దానియేలు జీవితాల్లో ఆఖరి క్షణంలో అద్భుతాలు చేశారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఆఖరి నిమిషంలో యవనస్తుల జీవితంలో అద్భుతాలు చేశావు. ఎస్తేరు ప్రార్థన విని ఆఖరి నిమిషంలో అద్భుతాలు జరిగించావు. కృపగల మా తండ్రి, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాల్లో ఆశ్చర్యములు జరిగించి మీరు మహిమ పొందమని. నువ్వు సమర్థుడవు నాయన, సమస్తం చేయగల సమర్థుడవు. వారికున్న అనారోగ్యం తొలగించగల సమర్థుడవు. వారింటిని బాగు చేయగల సమర్థుడవు నాయన. విడిపోయిన వారిని కలపగల సమర్థుడవు. ఏకాంగులను సంసారులుగా చేయవాడవు నాయన. కుటుంబంలో నష్టపోయిన వారందరూ తిరిగి కోలుకోవడానికి సహాయం దయచేయండి. ఐసీయూలో, హాస్పిటల్లో రోగంతో బాధపడుతున్న వారికి స్వస్థతనిచ్చుటకు నువ్వు సమర్థుడవు నాయన. వారికి ఇప్పుడే మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి
తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న కీర్తన పాడుకుందాము. దైవజన్మ. దుష్టుల ఆలోచన చొప్పున నే నడువక, పాపుల మార్గమున నేను నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున నే నడువక, పాపుల మార్గమున నేను నిలువక. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, నీ వాక్యమునే నిత్యము ధ్యానింతును. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, నీ వాక్యమునే నిత్యము ధ్యానింతును. ఆనందమే సంతోషమే నీ వాక్య ధ్యానములో. ఆనందమే సంతోషమే నీ వాక్య ధ్యానములో. నీ జీవవాక్యమునందు నిత్యము ఆనందించుచు, దివారాత్రములోనే ధ్యానము చేసెదను. నీ జీవవాక్యమునందు నిత్యము ఆనందించుచు, దివారాత్రములోనే ధ్యానము చేసెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీకు తోడయండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.